Audio Jungle. సో హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో వాళ్ళు నన్ను వాచ్ చేయొచ్చు. కమాన్. సో ఎవరికైనా ఫస్ట్ ఏదైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఫస్ట్ మీరు అడిగేయండి. ఆ తర్వాత నా టాపిక్ ఏంటో నేను చెప్తాను తర్వాత. అంతేగాని వేస్ట్ కామెంట్స్, పర్సనల్ కామెంట్స్ అనేవి పెట్టద్దు ప్లీజ్. ఒక్కసారి ఉండండి. या हरि प्रसाद गारू हाय. इसका माइक कहाँ है? हाँ हो जाए. नहीं एक बार पढ़ता नहीं तो एक बार వాయిస్. సో మీ అందరికీ వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుందని చెప్పండి కొంచెం. యా హాయ్. నందమూరి మణికంఠ గారు హలో అండి. శివ రాయల్ హాయ్. హాయ్ అండి. సో మీ అందరికీ నేను హాయ్ చెప్తున్నాను. సో టుడే లైవ్ ఎందుకంటే హరిప్రసాద్ గారు అడిగారు ఇప్పుడు టుడే లైవ్ అబౌట్ అని అడిగారు. వై అంటే చాలామంది వాళ్ళ రిఫరెన్స్ నేను వాడుకొని ఏదో సంపాదిస్తున్నాను అని చెప్పేసి రూమర్స్ అవుతున్నాయి ఏంటి. అసలు రిఫరెన్స్ దేనికండి నాకు అర్థం కావట్లేదు. దేనికోసం రిఫరెన్స్ వాడాలి? నేను జనబాట చేయడానికి రిఫరెన్స్ వాడాలా? నాకు ఒక కాల్ వచ్చింది గుంటూరు నుంచి. చిల్లపల్లి గారు కాల్ చేశారు. చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కాల్ చేశారు. ఇరం ఖాన్ గారు మీరు రియాజ్ గారు పేరు వాడి లోకల్లోని ఏదో రిఫరెన్స్ వాడుతున్నారు అంటే లోకల్లో ఏం వాడతారండి? జనబాట కోసం వాడాలా నేను రిఫరెన్స్? లేకపోతే ఏమో ఏదైనా పార్టీ జెండాల ఆవిష్కరణకి రిఫరెన్స్ వాడాలా? నాకు అర్థం కాలేదు. దేనికండి రిఫరెన్స్ ఏంటి? ఒకసారి తెనాలి దానికి వెళ్ళడానికి లోపల వెళ్ళడానికి ఫోన్ చేసి సార్ నేను బయట ఉన్నానండి రియాజ్ గారు, సో నేను లోపలికి రావాలి, ఇక్కడ ఆపుతున్నారు సెక్యూరిటీ, సో మీరు కొంచెం చెప్పండి అని చెప్పేసి 1 టైం చేశాను. ఓకే దట్ సరే వాళ్ళు లోపలికి తీసుకెళ్ళారు, అది ఓకే. సెకండ్ టైం అండ్ దానికన్నా ముందు అయితే విజయవాడలో ఒకసారి కలుద్దాం అని వెళ్ళాను నేను. ఏంటి సార్ మీ వల్ల అయితే నాకు కల్పించండి ఒకసారి కళ్యాణ్ గారితో. వై అంటే నేను కొన్ని చెప్పాలి నేను అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఓకే వదిలేసాను అంతే. అంతేగాని రిఫరెన్స్ దేనికోసం? నాకు సీట్ కావాలా? రిఫరెన్స్కి టికెట్ కావాలా? నాకు టికెట్ కోసం సీట్ల కోసం అయితే నేను రాలేదు. నాకు అవసరం లేదు. నాకు టికెట్లు ఎవరికి టికెట్ కావాలి, సీట్ కావాలి అన్న వాళ్ళకి రిఫరెన్స్ అవసరం. లోపలికి వెళ్ళి ఏదో చేయాలి, ఏదో మాట్లాడాలి, ఏదో చేసేయాలి అన్న వాళ్ళకి రిఫరెన్స్ అవసరం ఉంటుంది. నాకైతే ఎలాంటి రిఫరెన్స్ వద్దు, ఏమీ వద్దు నాకు. అవసరం నేను కొంచెం మీరందరూ ఆ రూమర్స్ ఆపండి. నేను ఎవరికో రిఫరెన్స్ అడిగాను, ఏదో అడిగానంటే ఎందుకు నాకు రిఫరెన్స్? నాకు అర్థం కావట్లేదు. నేను ఏదైనా కోట్లు సంపాదించాలా సీట్లు ఆశించి? నాకు అర్థం కావట్లేదు. మీరు ఎందుకు అలాంటి రూమర్స్ మీరు చేస్తున్నారు బయట అంతని? కొంచెం ఫోన్ చేసే ముందు కానీ ఆలోచించాలి రిఫరెన్స్ దేనికి వాడామని చెప్పేసి. పెద్దగా ఒక ఫోన్ కాల్ మళ్ళీ నాకు కాల్ చేసి మీరు రిఫరెన్స్ వాడారంట. దేనికి వాడాను? పోలే లోకల్ నాయకులకి ఎవరికైనా చెప్పించండి నాకు రిఫరెన్స్ దేనికి వాడానని చెప్పేసి. నేను ఏది పడితే చెప్పకూడదండి. ఒక అమ్మాయి వచ్చి పని చేస్తుంది కదా, అందంగా ఉంది కదా, తొక్కేద్దాం ఏదో చేసేద్దాం అంటే నేను అందరిలా కాదు, ఓకేనా? మీరు అది గమనించాలి ఫస్ట్. నా వర్క్ ఏదో నేను చేసుకుంటున్నాను ఏంటి. ఎవరు పిలిచినా సరే, జనబాటకైనా సరే, దేనికైనా సరే నా సపోర్ట్ నేను ఇస్తున్నాను వెళ్ళి, అంతవరకే. మీ హద్దులు కూడా అంతవరకే. ఎందుకంటే మీకు టికెట్లు కోరుకోండి, మీరు టికెట్లు సాధించండి, మీరు సీట్లు సాధించండి,
ఐ డోంట్ వాంట్, నాకు అవసరం లేదు. నేను పబ్లిక్ కావాలని వచ్చాను. నేను కళ్యాణ్ గారు పబ్లిక్కి మంచి చేస్తారు, నాది కూడా సచ్చార్ కమిటీ ప్రాజెక్ట్ ఉంది, నేను సబ్మిట్ చేయాలి, అది 100 మందికి పనికి వస్తుంది అని చెప్పేసి నేను ఈ జనసేనలోకి వచ్చాను. జనసేనకి వచ్చిన తర్వాత జనసేన నా త్రూ జనసేనకి ఏదో హాని చేయిద్దాం, నా త్రూ అంటే ఇరామ్ ఖాన్ త్రూ ఏదో కోవట్లని పంపించి ఇలా చేయిద్దాం అలా చేద్దాం అంటే తోలు తీస్తాను. కళ్యాణ్ గారు తోలు తీయడం కాదు, నేను తోలు తీస్తాను ఒక్కొక్కరికి. ఎవరిని పడితే వాడిని ఏమో ఏదో చేసేస్తాం అంటే ఏమనుకుంటున్నారు? వీర మహిళలు అనుకున్నారా? పేరుకి మాత్రం వీర మహిళలని పేర్లు పెట్టుకుంటే అవుదు, నేను వీర మహిళనే నేను. మీరు అది అర్థం చేసుకోవాలి. కళ్యాణ్ గారి వరకు మీ తర్వాత చేరుతారు. ఫస్ట్ ఇరామ్ ఖాన్ వరకు చేరిన తర్వాతే కళ్యాణ్ గారి వరకే వెళ్ళాలి. అర్థమైందా? అదంటే అర్థం చేసుకోండి ఫస్ట్. అండ్ ఒకరు వస్తే మీరు ఎన్నో సీట్లు కోరుకున్న వాళ్ళైతే సీట్లు కోరుకోండి. నేను మీ దగ్గరికి రావట్లేదు, మీరు పిలిస్తే నేను వస్తాను, పని చేస్తాను. లేదు పిలవట్లేదా? రాను, నాకు అవసరం లేదు, నాకు ఎందుకు ఇవన్నీ. అండ్ ప్లస్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కానీ అండ్ ప్లస్ మన జన సైనికులకు కానీ ఎటువంటి హాని జరిగినా, కోవర్డ్స్ యూజ్ చేసినా సరే, బ్యాడ్ వర్డ్స్ వాడినా సరే, కష్టపడే వాళ్ళకి ఫలితం దక్కకుండా వర్గాలు సృష్టించి, గ్రూపులు సృష్టించి, ఎద్దో కబుర్లో ఆడి వాళ్ళకి కిందకి నొక్కాలని చూసినా సరే బాగుండదని వార్నింగ్ ఇస్తున్నాను. నేను ఓపెన్లీ వార్నింగ్ ఇస్తున్నాను. ఎవరేం పీకుతారో పీకండి, నేను చూస్తాను. నేను అసలు ఏమనుకుంటున్నారు అసలు మీరందరినీ? అది కాదండి. ఇప్పుడు జనసేన అంటే ఏంటండి? జనసేన అంటే మీకు అసలు అర్థం తెలుసా? మీకు అసలు జనసేన అంటే జనంలో పుట్టింది సేన అని, జనసేన దానిని అంటారు. అంతేగాని ఏదో వచ్చామా పోయామా, ఇక్కడ 2 జెండాలు ఎగిరేసామా, వాడికి ఆ అమ్మాయికి ఏదో ఆ అమ్మాయికి ఎవరో ఒకరు చెప్పాడురా, నేను కూడా 4 మాటలు చెప్పాలా అని అంత బిల్డప్ ఇచ్చుకొని ఇరామ్ ఖాన్ని ఏదో బ్లేమ్ చేయాలని మాత్రం మీరు అనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హద్దులో మీరు ఉండండి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా అడగాలనుకుంటే అడగచ్చు. చాలామంది చాలా చేశారు, అవన్నీ చెప్పుకుంటే అందరి పేర్లు బయటపడతాయి. నన్ను ఎలా తొక్కారో ఎలా అంచారో అవన్నీ చెప్పుకుంటే పేర్లు బయటపడతాయి. ఎవరికి నష్టం వస్తుంది? నా పార్టీకి నష్టం వస్తుంది, నా జనసేనకి నష్టం వస్తుంది. మీరేమిటి ఈరోజు ఉంటారు, రేపు దొబ్బేస్తారు, వేరే పార్టీకి వెళ్ళిపోతారు. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎవరితో పని చేయాలి? నాకు అర్థం కావట్లేదు. సో అందుకోసమని కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారని కొంచెం ఆలోచించి మాట్లాడండి. పని చేయడం గుర్రం సాయి గారు పని చేయడం ఆపాలని అనుకుంటున్నారు. ఎందుకు ఆపుతారండి? నేనేమో ఒక సీట్ కోసం వచ్చానా? నేను టికెట్ కోసం వచ్చానా? మీకు నిజంగా మీకు పని చేయించుకోవాలి, నా కష్టం మీకు తెలుస్తుంది అని చెప్తే పని చేయించుకోండి, పని చేస్తాం. లేదు మీకు అవసరం లేదు, కష్టపడే వాళ్ళు అవసరం లేదు, మీకు మా లాంటి వాళ్ళు అవసరం లేదు, మాకు ఇలాగే చెత్త గ్యాంగే కావాలి, చెత్త స్క్రాబే కావాలంటే వాళ్ళతో ఉండండి, వాళ్ళతో పని చేయించుకోండి, మీ పాటలు మీరు పడండి. అని మీరు ఏదో చెప్పారని నేను జడిసిపోయి అమ్మో వీళ్ళు ఏదో చేసేస్తారు, ఏదో నిందలు వేసేస్తారు అని చెప్పేసి జనసేన వదిలి పారిపోతుంది ఇరమంటే అవసరం లేదు. మనం పార్టీ కోసం చేస్తున్నాం. అది కూడా పార్టీ కళ్యాణ్ గారిది కాబట్టి చేస్తున్నాం అంతే. కళ్యాణ్ గారు సీఎం వైఎం వరకు చేస్తాం అని చెప్పాం, చేస్తాం అంతే. అందుకోసం అని నేను చేస్తున్నాను. అంతేగాని వేరే వాళ్ళని ఉద్దేశించి ఎవరినో చూసి పార్టీలోకి అయితే రాలేదు నేను, అది అర్థం చేసుకోండి. అండ్ చాలామంది చాలా రకాలుగా ఏవో మాట్లాడతారండి. అవన్నీ పట్టించుకోవద్దు మీరు ఎవరైనా సరే. నేను కూడా పట్టించుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు అడ్డుకట్ట వేయకపోతే వీళ్ళు అలాగే ఇంకా వాగుతూ ఉంటారు, అందరి దగ్గర వాగుతూ ఉంటారు. ఇరమ్ అదంట, ఈరోజు ఇరమ్ అయింది, రేపు ఇంకొక మహిళ అవుతుంది, ఇంకొక మహిళ అవుతుంది. ఇరమ్ స్ట్రాంగ్ కాబట్టి వాగుతుంది ఇక్కడ వచ్చి మీ అందరు ఎదురుగాని. అంతేగాని వేరే అమ్మాయి అయితే ఏం చేస్తుంది? డిప్రెస్ అయ్యి ఊరి వేసుకుని చేస్తుంది. అది అవసరమా మనకి?
ఒక అమ్మాయిని అనే ముందు మీరు అందరూ ఆలోచించండి, అసలు ఎవరితో మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఆలోచించండి. మీరు ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటే డెఫినెట్లీ అడగచ్చు. నేను అన్నిటికీ సమాధానం చెప్తాను. అండ్ ప్లస్ పార్టీకి వచ్చే ప్రతి ఒక్క టికెట్ తీసుకునే వాళ్ళకైతే డెఫినెట్లీ నేను సపోర్ట్ చేస్తాను. అండ్ నేను చేయవలసిన కార్యక్రమాలన్నీ నేను చేస్తాను. అండ్ ఇప్పుడు జనసేన మేనిఫెస్టో అనేది అండ్ ప్లస్ గ్లాస్ టంబ్లర్ గ్లాస్ ఉంది మంది, అది డెఫినెట్లీ ప్రజల్లోకి తీసుకెళ్తాను. ఇది నేను చేసుకుంటే నా స్వయంగా చేసుకుంటున్న వర్క్ ఇది. నేను ఇష్టపడి నేను వచ్చిన వర్క్. నన్ను బొట్టు పెట్టి ఎవరు పిలవలేదు, నువ్వు రామ్మా నాకు జనసేనకు సేవ చెయ్యి, లేదు కళ్యాణ్ గారు కూడా పిలవలేదు, పార్టీలో ఏ ఒక్కరు కూడా పిలవలేదు నాకు. నేను వస్తున్నాను, నేను చేస్తున్నాను. మీకు చేతనైతే మీరు కూడా ఇంట్లో నుంచి బయటికి రండి, స్టేజ్ల మీద నుంచి దిగండి, బళ్ళలో నుంచి దిగి పేట వెళ్ళి మీరు కూడా హెల్ప్ చేయండి. మీరు కూడా జనసేన గెలవాలనుకుంటున్నారా, రండి మీరు హెల్ప్ చేయండి. అంటే ఒక మంచితనానికి హెల్ప్ చేయడానికి మనుషులు కావాలి, కానీ ఏది పడితే అది మాట్లాడేస్తారు, ఏది పడితే ఏది చెప్పేస్తారు అని చెప్పడానికి ఎవరు ఊరుకుంటారు? నేను మా నాన్నగారు అందుకే పుట్టించారేటి, మీరు ఏం పడితే చెప్తే వింటే నేనేం కూర్చోడానికి, నేను నోరు ఖాళీగా ఉంది, ఒక అమ్మాయి ఏం మాట్లాడదు, అందంగా ఉంది, సాఫ్ట్గా ఉంది, ఏదైనా చెప్పేయచ్చు, నోరు మూసి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, గాజులు తోడుకుని అనుకుంటున్నారా ఏంటి? ఇంపాసిబుల్, అది జరగని పని. అది పార్టీకి 100% పార్టీ గెలిచే వరకు ఇరామ్ ఖాన్ అక్కడే ఉంటుంది, జనసేన ఉంటుంది. ఎవరేం పీక్కోండి వెళ్ళి, ఎలాగ అడ్డొస్తారు నేను కూడా చూస్తాను. ఎక్కడ అడ్డొస్తారు, ఎక్కడ ఆపుతారు నన్ను? పార్టీ ఎక్కడికి వెళ్ళకుండా ఏమో నన్ను ఆపుతారా? జనంలోకి జనసేన చేర్చుకోవడానికి ఆపుతారా మీరు? ఎక్కడ ఆపలేరు. అది నేను చెప్తున్నాను. ఇంకా బ్యాడ్గా మాట్లాడచ్చు, ఎందుకు మీకు నాకు తేడా ఉండదు బ్యాడ్గా మాట్లాడితే. కుక్కలు మొరుగుతాయి అని ఊరుకుంటుంటే ఇంకా మొరిగి మా మీద బురద జల్లుతున్నాయి. ఏం కాదు, బోన్లో వేసి కట్టుపెట్టేస్తే తిన్నంగా ఉంటాయి కుక్కలన్నీ. సో నన్ను పొల్యూట్ చేసేస్తున్నారు ఫస్ట్ నన్ను పొల్యూట్ చేసేద్దాం అనుకుంటున్నారు ఆ స్క్రాబ్లో తోసేసి. పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ పొల్యూట్ చేద్దామని చూస్తే తొక్క తోలుతాను. ఫస్ట్ తొక్క అనేది అంటే ఎలా చేయాలో నాకు తెలుసు. పార్టీలో అంత గట్స్ లేకుండా, అంత డేరింగ్ లేకుండా నేను రాను. నా బ్యాక్గ్రౌండ్ ఏదో నాకు ఉంటుంది కదా. నాకు కూడా ఒక కమ్యూనిటీ ఉంది. యాజ్ ఏ ముస్లిం అయినా సరే నేను ఫస్ట్ ఇండియన్ని, ఒక గర్ల్ని, ఒక ఫీమేల్ని, అది అర్థం చేసుకోండి. ఒక అమ్మాయి నోరిప్పి రోడ్డు మీదకి వచ్చిందంటే ఏదైనా సాధించడానికి అంత గట్స్ ఉంటేనే రోడ్డు మీద దిగుతుంది, లేదంటే దిగదు. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. సో మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చండి. రూమర్స్ వస్తే కూల్ కాదు. ఇప్పుడు మీ ఇంట్లో కూడా సిస్టర్స్ ఉంటారు, మీ ఇంట్లో కూడా మీ ఇంటికి సంబంధించిన ఆడవాళ్ళు కూడా ఇలా పొలిటిక్ పార్టీస్కి దిగుతారు. రూమర్స్ వస్తే మీరు ఒప్పుకుంటారా? నేనైతే ఒప్పుకోను, మా ఇంట్లో వాళ్ళైతే ఒప్పుకోరు. ఈరోజు తిరగబాటు చేస్తారు, కానీ నాకు అవసరం లేదు. నేను కూల్గా వర్క్ చేసుకుంటున్నాను. నేను చాలా కూల్గా, ఎంత కూల్ అంటే నేను అన్నీ దిగమింగుకొని వాళ్ళు ఒక ఏమన్నా సరే ఎంత పరేషాన్ చేస్తున్నారు నన్ను. ఆ పార్టీ వరకు, స్టేజ్ వరకు చేరని కానీ ఎన్ని పరేషాన్లు చేశారో నాకు తెలుసు. ఈరోజు ఈ లైవ్ ఇవ్వడానికి కారణం ఏమిటి? మొన్నటి వరకు ఎందుకు ఇవ్వలేదు, నేను ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? వై? బికాజ్ అంటే వాళ్ళందరూ ఒక పదవుల్లో ఉన్నారు, కోఆర్డినేటర్స్ అని, ఆ తర్వాత సోషల్ జస్టిస్ అని, చట్ట అని, లీగల్ సెల్ అని, ఇవన్నీ ఉన్నాయి పదవులు. ఇప్పుడు ఉన్నాయా? అన్నీ పీకి పడేశారు కదా కళ్యాణ్ గారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్క్ చేయడమే కావాలి ఇప్పుడు. అండ్ మాకు స్వతంత్రం ఉంది, ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు. ఫస్ట్
ఎవరు అదే మేము అనేది సేవ అనేది చేస్తున్నాం. ఒక పార్టీ మనకి పబ్లిక్లోకి వస్తే, ఒక గవర్నమెంట్ అనేది వస్తే, మంచి గవర్నమెంట్ అనేది అందరూ బాగా బాగుపడతారని చెప్పేసి మేము హెల్ప్ చేస్తున్నాం, మేము సపోర్ట్ చేస్తున్నాం. తర్వాత విషయం కళ్యాణ్ గారు ఎవరికి ఏమి ఇస్తారో, ఎవరికి ఏమి ఇవ్వరో ఆ తర్వాత విషయం. ఈ మధ్యలో ఈ కోవట్లు ఏంటి, ఈ రూమర్స్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు నాకు. సో ఎవరో రమేష్ నిమ్మపల్లి అంట సబ్జెక్ట్ మాట్లాడు అంటున్నారు. సబ్జెక్ట్ ఏంటో ఫస్ట్ ఏమో నేను పోస్ట్ చేశాను కదండి, కొంచెం చదువుకోండి, చదువు వచ్చిన వాళ్ళైతే చదువుకొని మిగతావని ఇక్కడ లైవ్లోకి వచ్చి అప్పుడు మాట్లాడుకోండి. ఫస్ట్ చదవండి నేనేం రాశాను, ఎందుకు నేను ఇక అగ్రెసివ్గా ఫీల్ అవుతున్నాను. ఇంకా సో దిస్ టాపిక్ ఈజ్ ఎండింగ్. అండ్ మీకు ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చు. సో ఇంకా మీరు ఏదైనా అడగాలనుకుంటున్నారండి? జనసేనకి అన్నీ తెలుసు అండి, వెయిట్ అండ్ సీ మేడం. యా తెలుసు అండి, జనసేనకి తెలియదు అనట్లేదు. జనసేనకి తెలుసు, జనసేన పార్టీకి తెలుసు, జనసేన అధినేతకి తెలుసు. సో నేను దానికోసం అనట్లేదు అండి. మధ్యలో వీలెందుకు, అనవసరం కదా ఇవన్నీ. మీకు అన్నీ తెలుసు అన్నప్పుడు, కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు, మధ్యలో మీరెందుకు దూరడం, అదంట ఇదంట అని చెప్పేసి అవసరం లేదు కదా. సో ఎవరి అయినా సరే అండి, ఒక అమ్మాయి రిఫరెన్స్ యూజ్ చేసే ఎవరైనా యూజ్ చేయొచ్చేమో, కానీ నాకు అంత అవసరం లేదు. నా స్టేటస్ నాకు ఉంది. ఏంటి రిఫరెన్స్ యూజ్ చేస్తేనే లోపలికి వెళ్ళగలమా ఏంటి? జస్ట్ ఒక సపోర్ట్, ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఒక సపోర్ట్ కోరుకుంటున్నాం, తొందరగా వర్క్ అయిపోతుంది, మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటాం అంతే. సో నేను ప్రజెంట్ అయితే అండి టుమారో నేను అమలాపురం క్యాంపెయిన్కి వెళ్తున్నానండి. అమలాపురం క్యాంపెయిన్కి ఐ థింక్ చల్లపల్లి ఏదో అన్నారు. సో దానికి నేను టుమారో క్యాంపెయిన్కి వెళ్తున్నాను. అండ్ ప్లస్ ఆ తర్వాత అయితే వాక్ విత్ మీ మూమెంట్ అని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను నేను. అది మేబీ నేను ఫిబ్రవరి 1 నుంచి కొందరు అన్నారులేండి, ఏమంటారు చెప్పండి, కొందరు అన్నారు నువ్వు ఎందుకు అంతర్వేది నుంచి పాదయాత్ర మొదలుపెట్టావు, మా గుడి నుంచి ఎందుకు మొదలుపెట్టావు, మా టెంపుల్ నుంచి ఎందుకు మొదలుపెట్టావు తల్లి అని చెప్పారు ఏంటి. అది ఎందుకు చెప్పారో తెలియలేదు. మా గుడి మీ దర్గా మా చర్చ్ ఏంటండి బాబు, మేమందరం ఇండియన్స్, ఎవరు ఎక్కడి నుంచైనా మొదలు పెట్టచ్చు, ఎవరు ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. మీరు రాసి పెట్టుకున్నారా ఏంటి అన్నీని, నాకేం అర్థం కావట్లేదు. సో అందుకోసం అని ఇదేంటి అనుకున్నా, పోలేండి అనుకోండి, మీ గుడి మీ అంతర్వేది మీ దాంట్లో నుంచి మొదలుపెట్టాను కదా, మరి అందుకోసం అని ఇప్పుడు బాబాగారి దర్గా ఉంది కదా మా కొత్త లంకలోని, అహ్మద్ అలీ షా గారి బాబా గారి దర్గా, ఆ దర్గా నుంచి వాక్ విత్ మీ కాన్సెప్ట్ మూమెంట్ని మొదలు పెడుతున్నాను. ప్రతి ఒక్క గడపకి ఈ గాజు గ్లాసు గుర్తు అనేది తెలియజేయడానికి అక్కడి నుంచి ఫిబ్రవరి 1 నుంచి నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మీరు తప్పకుండా అక్కడికి రావచ్చు. సో నేను అయితే అక్కడ ఆఫ్టర్ లంచ్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ 1 గంటకు 1 యా 2 అలా అనుకుంటున్నాను. సో నేనేమో అది కూడా నేను పోస్ట్ చేస్తాను. నేను వచ్చిన వాళ్ళు రండి, లేదు రాని వాళ్ళు మీ ఇష్టం. అంతేగాని మళ్ళీ రూమర్స్ క్రియేట్ చేయడం, మళ్ళీ ఆపడం అని ట్రై చేయడం, ఇది మా కాన్స్టిట్యున్సీ, ఇది మా విలేజ్, ఇది మా పేట అని చెప్పేసి చెప్పకండి. ఎందుకంటే మనం అందరం చేస్తున్నది కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చేస్తున్నాం, అంతేగాని నీది కాదు నాది కాదు, ఇది మన అందరిది అని నేను అంటున్నాను నేను. సో అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. అంతేగాని వర్గాలు అక్కడ ఉన్న వర్గాలు కానీ ఆపడానికి కానీ అలా ట్రై చేయొద్దు. మీరు ఏవి ట్రై చేసినా సరే ఇరమ్ ఖాన్ అనేది పబ్లిక్లో పెడుతుందని నేను ఓపెన్లీ చెప్తున్నాను. మీరు ఇంతకుముందు నేను ఊరుకున్నానంటే పార్టీకి నష్టం జరగకూడదు అని ఊరుకున్నాను. ఫస్ట్ నాకే వర్క్ చేయలేనప్పుడు చెయ్యాలి అని చూడలేకపోతుంటే, నేను వర్క్ చేస్తుంటే నన్ను ఆపుతుంటే నేను ఊరుకొనేది కూడా లేదు. నేను అది చెప్తున్నాను నేను. సో నా వర్క్ నేను చేస్తాను, నన్ను ఎవరు ఆపడానికి మాత్రం ట్రై చేయొద్దు ప్లీజ్.
సో టుమారో అమలాపురం అండి, అమలాపురం చల్లపల్లిలో నా క్యాంపెయిన్ ఉంది. సో మీరు రావాల్సిన వాళ్ళు తప్పకుండా రావచ్చు. వాళ్ళు నన్ను పిలిచారు. ఈవెన్ నేను కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నానండి. మీరు ఎవరినైనా అడగచ్చు, ఇరమ్ ఖాన్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఎవరినైనా అడగచ్చు. నాకు కార్ ఉంది, ఒక కార్ గ్యారేజ్లో ఉంది, ఇంకొక కార్లో నేను వెళ్ళొచ్చు. నాకు బైక్ కూడా ఉంది, కానీ నేను వెళ్ళట్లేదు. నేను బస్సులో వెళ్తున్నాను. బస్సులో వెళ్ళి అక్కడ దిగి వాళ్ళకి చెప్తే అక్కడి నుంచి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అరేంజ్ చేస్తున్నారు. అలా నేను వెళ్తున్నాను నేను. అంతేగాని నేనేమో హుందాగా కార్లో వీలాగేమో క్యూ 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 అని కానీ అరుచుకుంటూని నేను వెళ్ళట్లేదు. ఒక కాన్వే పెట్టుకుని పెద్ద అందరినీ జడిపించేసి జెండాలు ఊపుకుంటూ ఏంటి 100 మందితో, ఒక 10 మందితో నేను వెళ్ళట్లేదు. నేను అందరికీ చెప్పడానికి నేను ఎలాగ వెళ్తున్నాను ఏంటి, ఒక పబ్లిక్ ఎలా వెళ్తుంది, పబ్లిక్ ఎలాగా బస్సులో ట్రావెల్ చేస్తారో నేను కూడా పబ్లిక్ కాబట్టి నేను అలా వెళ్తున్నాను నేను ఏంటి, అది నేను అంటున్నాను. అందుకని నన్నెందుకు కెలుకుతున్నారు మీరందరూ నాకు అర్థం కావట్లేదు. సో నేను ఏంటి రాశారు, మీరు భయపడకండి. నేను భయపడట్లేదండి. నేను భయపడితే ఈ ఓపెన్గా నేను ఇలాగా లైవ్లో నేను ఇవన్నీ చెప్పను అండి. నన్ను టార్గెట్ చేయొద్దు అంటున్నాను. ఎందుకంటే అది పనికి మాలిని టార్గెట్ అంటారు. ఎందుకంటే నేను సీట్ ఆశించాను అనుకోండి, మీరు నన్ను టార్గెట్ చేయండి. నేను టికెట్ కోరుకున్నాను అనుకోండి, నన్ను టార్గెట్ చేయండి. నేను ఏమీ కోరుకోవట్లేదు కదా, నాకేం అవసరం నాకు. ఒకవేళ కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇచ్చినా కూడాని, రియల్గా చెప్తున్నాను, నేను ఆల్ ఓవర్ స్టేట్లో టికెట్ ఎక్కడ ఇచ్చినా సరే కూడాని నేను ఇలాగే గడప వెళ్ళి ఏమో నేను మేనిఫెస్టో చెప్పి అన్నీ చెప్పుకుంటాను. కానీ అంత హుందాతనం లేదమ్మా. నేను వేలు కోట్లు ఖర్చు పెట్టేసి ఫ్లెక్సీలు పెట్టేసి లేదు జెండాలు ఊపేసి లేకపోతే వాళ్ళకి ఏదేదో ఇచ్చేసి అంత ఓపిక అంత డబ్బులు నా దగ్గర లేవమ్మా. నాకు అసలు లేదు. నేనే మిడిల్ క్లాస్లో పుట్టాను నేను ఏంటి, మిడిల్ క్లాస్లో ఉండి నేను జీవిస్తున్నాను. ఏదో మా డాడీ దయ వల్ల ఏదో చదువుకున్నాం, BBM వరకు చదువుకున్నాం, ఇప్పుడు MBA కంప్లీట్ చేస్తున్నాం. మాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది. సో అంత స్టేజే మాకు. అంతేగాని మా దగ్గర కోట్లు ఉంటే మేమెందుకండి ఈ పార్టీ చుట్టూ రోడ్ల చుట్టూ మేమెందుకు తిరుగుతాం? అలా లేవనే కదా, ఏమీ లేవు. నాలాగా ఎవరు ఉండకూడదు, నాలాగా ఎవరు స్ట్రగల్ అవ్వకూడదు అనే కదా రోడ్డు మీద దిగాను. ఈరోజు ఎందుకు దిగాను అనుకుంటున్నారు? ఒక ముస్లిం అమ్మాయి ఎక్కడైనా రోడ్డు మీద దిగడం చూసారా మీరు? ఎందుకు దిగాను నేను? దేనికోసం దిగాను నేను? నాకు అవసరమా చెప్పండి? ఇంట్లో తిడుతున్నారు, నన్ను పచ్చి బూతులు తిడుతున్నారు ఇంట్లోని. ఏమనుకుంటున్నారు మీరందరూని? అయినా సరే నేను రోడ్డు మీద దిగి నేనేమో అన్నీ ఒక జెండా పట్టుకొని నేను అందరికీ ఏం గోల లేకుండా నా పని నేను కూల్గా చేసుకుంటున్నాను. చెప్పాలండి, నిజం చెప్పాలంటే నన్ను ఎందుకండి డిస్టర్బ్ చేస్తున్నారు మీరు? అవసరమా మీకు? ఒక ముస్లిం అమ్మాయి, ఒక లేడీ, ఒక ఫీమేల్ ఏంటి రోడ్డు మీద దిగిందంటే ఎన్ని గట్స్ ఉంటాయి ఆలోచించండి. అండ్ ప్లస్ ఏమో వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇంట్లో వాళ్ళంటే ఒక ఫ్యామిలీలో ఒక 5 2 3 ఉంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ ఫుల్ ముస్లిం సమాజం అంతా సపోర్ట్ చేసేస్తుందా? చేదు. నీకెందుకమ్మా ఇవన్నీ పాలిటిక్స్? నీకేమవసరమా? అతను ఏమవుతాడని నాకు అడిగిన క్వశ్చన్స్ అవి. నేను చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ నీకు ఏదేమో రక్త సంబంధమా లేకపోతే నీకు రిలేషనా, నువ్వు ఎందుకు దిగావు, నీకు అవసరమా అని నన్ను అడిగారు. నన్ను అవసరం ఉంటేనే చేయాలా? ఒక మనిషి మంచి పని చేస్తుంటే నేను దిగి ఫైట్ చేయకూడదా? నేను ఈరోజు నేను ఉండిపోతాను, రేపు ఇంకొక అమ్మాయి ఉండిపోతుంది, ఎల్లుండి ఇంకొక అమ్మాయి ఉండిపోతుంది ఇంట్లోని. అలా ఉండిపోతూ ఉంటే మా గురించి మేము ఎప్పుడు అడుగుతాం? మా ఫీమేల్స్ గురించి, గర్ల్స్ గురించి ఎవరు అడుగుతారు? అందరు దాక్కుండిపోతుంటే వచ్చాం, ఫైట్ చేస్తున్నాం, మీరందరూ సపోర్ట్ చేయాలి మాకు. ఒక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయి ఆ అమ్మాయి కాదు, నేను ముస్లిమ్స్ గురించి కూడా చెప్పట్లేదు. నేను ఎనీ గర్ల్, ఎనీ ఫీమేల్ వచ్చింది, పొలిటిక్స్లో వచ్చింది, రోడ్డు మీద దిగిందంటే గతి లేక కాదు, గతి లేదు, వాళ్ళ ఇంట్లో తిండి లేదు, వాళ్ళకి ఎవరు ఫ్యామిలీ లేదు, కార్లు లేవు, బంగ్లాలు లేవు, లేకపోతే ఏసీలు లేవు, దిగట్లేదు ఎవరుని. అందరికీ అన్నీ ఉన్నాయి. ఒక మంచితనానికి సపోర్ట్ చేయడానికి దిగాం మేము. సో మీరందరం సపోర్ట్ చేయాలి, పార్టీలో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి, పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి
ఏంటి ఇప్పటి వరకు ఏ పార్టీలో కూడా ఎవరు కూడా అలా దిగి సపోర్ట్ ఎంత పెద్ద మొత్తంలో లేడీస్ మాత్రం రోడ్ల మీదకి రాలేదు. జనసేన కోసం వస్తున్నాం రోడ్డు మీద. ఎందుకు వచ్చాం ఆలోచించారా? కొంచెం థింక్ చేశారా మీరు? మీకు మైండ్ లేదా మీకు అసలు? ఎందుకు వచ్చామంటే కళ్యాణ్ గారు ఒక్క ఆశయాలు, సిద్ధాంతాలు, అంతేకాకుండా అతని మంచితనం, వాళ్ళ ఫ్యామిలీ యొక్క మంచితనాన్ని, మనకి ఏదైనా మంచి జరుగుతుంది, నాకు జరగకపోయినా పర్లేదు, నా వెనకతలు ఉన్నారు కదా, మా ఫ్యామిలీ మా ఉంటారు కదా, మా వంశ వాళ్ళు ఉంటారు కదా, నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా. సో ఏదో ఒక చిన్న ఆశ, నేను కూడా ఆస్పిరెంటే అనుకోవచ్చు, ఎందుకంటే ఆశపడుతున్నాను నేను అతను వస్తే ఏదో అవుతుంది అని చెప్పేసి. దానికి ఇది అన్నీ కోబట్టి ఎవడో రాశాడు దాంట్లోని. ఆవిడకి మైండ్ ఉందో లేదో వాడికి, నాకు డౌటు. ఇరామ్ ఖాన్ కోవట్ అని. నీ అబ్బా నీకు ఉంటేమో నువ్వు వచ్చి ఇంట్లో నుంచి వచ్చి నువ్వు హెల్ప్ చేయవు. రాయడానికి మాత్రం మీకు టైపింగ్ వచ్చేస్తుంది. మీకు ఒక ఫేస్బుక్ ఉంటే చాలా, మీకు ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఏంటి ఒక ఫోన్ పెట్టుకుంటే అమ్మాయి ఏదో పెట్టిందిరా మనం రాసేద్దాం, కామెంట్ చేసేద్దాం, అయిపోతుందా మీకు? కామెంట్ చేసినంత ఈజీ కాదండి పాలిటిక్స్ అంటే. దిగి ఫైట్ చేయడం అంత ఈజీ కాదు. ఫైట్ చేస్తున్నాం అంటే ఒక కారణం ఉంటుంది దానికి. సో అర్థం చేసుకోండి మీరు అందరూని. అండ్ ప్లస్ అవునండి, నేను ఎవరో రాశారు ఉండండి, ఈ సాయి సూర్య జనసేన రియాజ్ అన్న గురించి ముందు నువ్వు తెలుసుకొని లైవ్ పెట్టు. ఆయన వ్యక్తిత్వం గొప్పది, ఆయన ఆశయం గొప్పది, ఆయన దేవుడి వెనకాల ఉండటం మన చేసుకున్న మంచితనం. ఇప్పుడు రియాజ్ గారి గురించి ఎవరు చెప్పారండి? ఎవరయ్యా నువ్వు? ఎవరు చెప్పారు? నేను రియాజ్ గారి గురించి చెప్పట్లేదు. నేను మీకు అర్థమవుతుందా? నీకు మెంటలా ఏంటి? అర్థం కావట్లేదు ఇప్పటివరకు నేను ఏం వాగాను, నేనేం చెప్పాను? నేను రియాజ్ గారి రిఫరెన్స్ వాడుతున్నానని ఎవరో చెప్పారంట, నాకు కాల్ వచ్చింది, సో అలాగా చెప్పకండి అని చెప్తున్నాను. మీకు అర్థం అవ్వట్లేదా? రూమర్స్ క్రియేట్ చేయకండి అంటున్నాను నేను చెప్పింది ఇక్కడ రియాజ్ గారి నుంచి కాదు. ఎందుకు వాడతాం? నేను రెండు సార్లు రియాజ్ గారిని అడిగాను. నేను తెనాలి దగ్గర ఉన్నప్పుడు, తెనాలికి మీటింగ్కి వచ్చినప్పుడు లోపలికి ఎంట్రీ లేకపోతే కాల్ చేసి అడిగాను నేను, సార్ నాకు లోపలికి ఎంట్రీ కావాలండి, నేను కాకినాడ నుంచి వచ్చాను ఇరామ్ ఖాన్ అని చెప్పేసి అతను ఎంట్రీ ఇప్పించారు. అదొకటి. అండ్ విజయవాడ పార్టీ ఆఫీస్లో ఒకసారి అడిగాను నేను కళ్యాణ్ గారిని కలవాలి సార్ అని చెప్పేసి. చాలా బిజీగా ఉన్నారమ్మా, ఇప్పుడు కలవరేమో, వెయిట్ చేస్తారా అన్నారు. వెయిట్ చేసాం మార్నింగ్ 9 నుంచి వెళ్ళి ఈవినింగ్ 5-6 వరకు వెయిట్ చేసాం, అవ్వలేదు. కానీ ఏం అనలేదు, రిటర్న్ వచ్చేసాం. ఎవరు చెప్తున్నారు? మీకు ఇష్టం వచ్చినట్టు ఏం రాసేసుకుంటున్నారు మీరు? మీరు అలా రాసికండి, అర్థం చేసుకోండి. అసలు ఏం చెప్తుంది అమ్మాయి, ఏం చెప్తుంది ఆవిడ అని అర్థం చేసుకోండి. ఫస్ట్ అర్థం చేసుకొని మాట్లాడండి. ఏం పడుతుంది రాసేయడమే, టైపింగ్ ఉంది కదని టైప్ చేసేయడమే. నేనేం చెప్తున్నాను, మీరేం వింటున్నారు? ఇక రియాజ్ గారి నుంచి నేను మాట్లాడాను అసలు? మళ్ళీ అక్కడ పొల్ల పెట్టాలని చూస్తున్నారా మీరు? మరి ఒక లింక్ పెట్టి ఇరామ్ ఖాన్ ఇలా అన్నది అని చెప్పాలనుకుంటున్నారా? ఎవరండి అతని పేరు? ఉండండి చూద్దాం. ఆ యూజర్ నేమ్ ఏమో నాకేం అవసరం అండి రియాజ్ గారికి. రియాజ్ గారితో మాట్లాడి ఎవరు? సాయి సూర్య జనసేన. అసలు నువ్వు తెలుసుకొని మాట్లాడవయ్యా బాబు, ఏం మాట్లాడుతున్నావో. అసలు ఫస్ట్ నువ్వు సర్వే చేసుకో, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు నువ్వు చూసుకో. అసలు నేను ఏం మాట్లాడుతున్నానని చెప్పేసి. నేను లైవ్ ఎందుకు పెట్టాను? నేను రూమర్స్ క్రియేట్ చేయొద్దు. ఇరామ్ ఖాన్ అక్కడ ఏ పేరు వాడుతుంది, ఇరామ్ ఖాన్ ఆ పేరు వాడుతుంది అని చెప్పేసి నేను అందుకోసం చెప్తున్నాను. నువ్వేమంటున్నావు? రియాజ్ గారు దేవుడు, రియాజ్ గారు దేవుడి వెనకాతలో ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మాకు తెలీదా రియాజ్ గారు ఏంటో? తెలీదా? మా కమ్యూనిటీ కాదా అతను? మాకు తెలీదా ఏంటి? మీరు చెప్పాలేంటి? మీరు చెప్తేనే నాకు తెలుస్తుందా?
సో ఎనీహో అండి, ఇలాంటి వాళ్ళని ప్లీజ్ జనసేనలో కూడాని చాలామంది ఉన్నారండి. నేను చెప్తున్నాను, జనసేనలో కూడా చాలా మంది అంటే మైండ్ లేకుండా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ ఇవన్నీ మీరు పట్టించుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎవరైనా సరే అండి, ఆ రియాజ్ గారైనా లేకపోతే ఎవరైనా, ఏ లీడర్ అయినా సరే, ఏ కోఆర్డినేటర్ పదవులు అయితే తీసేశారు, కోఆర్డినేటర్స్ అయినా సరే నాకేం అవసరం లేదండి బాబు. నేను అప్పుడు కూడా తిరిగానంటే కళ్యాణ్ గారిని కలవడం కోసం నేను తిరిగాను. నాకు ఏంటి, కళ్యాణ్ గారితోనే సంబంధం ఉంది. కళ్యాణ్ గారి వరకు చేరాలంటే అది ఒక వే ఉంటుంది, ఒక తాడు మాట. ఇప్పుడు గాలిపటాన్ని మనకు తాడు ఎలాగా మనం ఊపుతాం, నా చేతిలో ఒక తాడు ఉంటే అదే ఏమంటారు దాన్ని, దారం ఉంటే గాలిపటం ఎగురుతుందంట. సో అలాంటి దారం కొంతమంది ఉన్నారన్నమాట. ఆ మందిని కదా నేను కాంటాక్ట్ అవుతే నేను కళ్యాణ్ గారి వరకు వెళ్తాను. డైరెక్ట్గా ఎలా వెళ్ళిపోతామండి కళ్యాణ్ గారి దగ్గరికి? వెళ్ళాం కదా, అదో ప్రాసెస్, అది ఆ ప్రోటోకాల్, ఆ క్యాడర్ ఉంది, నాకు తెలుసు. సో అలాగే అడిగాం మేము, ఫోన్ చేసి అడగవలసి వచ్చింది. మాకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాం, ఎందుకు అడిగాను అది అడగరేంటి? ఎందుకమ్మా అడిగావు, ఎందుకండి వెళ్ళాలి, ఎందుకు కలవాలి నువ్వు కళ్యాణ్ గారితో? అలాంటి వీళ్ళేంటి అనుకుంటున్నారు, మా గురించి ఏదో చెప్పేస్తుందేమో, నా సీట్ ఆగిపోతుంది, నా టికెట్ పోతుంది. ఏంటి మీ గురించి చెప్పడానికి కాదండి బాబు. నాకు ఎవ్వరి టోటల్ ఎంటర్ స్టేట్ మొత్తం ఏ లీడర్ గురించి కానీ, ఏ కోఆర్డినేటర్స్ గురించి కానీ, మిగతా వాళ్ళ గురించి కానీ ఏ రోజు కూడా నేను చెప్పడానికి కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేదు. నా గోడు, నా ప్రాబ్లమ్స్, నా సమస్య, నా ప్రజల సమస్య, నా కమ్యూనిటీ సమస్య చెప్పుకోవడానికే నేను వెళ్ళాను. అంతకన్నా నేను వెళ్ళలేదు నేను. సో అది ఆలోచించండి కొంచెం. సో ఐఎమ్ రియల్లీ సారీ అండి, రియల్లీ సారీ. నేనేమో చాలా అగ్రెసివ్గా నేను అయితే నేను లైవ్ అయితే పెట్టాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఈరోజు ఆపకపోతే ఏమో అలా పెరిగిపోయి ఇంకా నేమ్ అనేది బ్యాడ్ చేసి పడేస్తారని చెప్పేసి నేను ఈ లైవ్ ఇవ్వాల్సి వచ్చింది. అంతే. నేను అయితే కోపం అయితే లేను, ఎవరి మీద కోపం లేను నేను, నాకు అవసరం కూడా లేదు నాకు. అండ్ ఎవరు ఎలా పోతే నాకెందుకండి? నేనేమనుకున్నాను, మా పార్టీ బాగా చేయాలి, ప్రజలకి బాగా చేయాలి, మనం ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. పార్టీ చాలా మాటలు ఇచ్చింది, చాలా చెప్పింది బయట, అన్ని దగ్గర కూడా చాలా చెప్పారు. అవన్నీ కూడా నిలబెట్టుకోవాలి. మన పార్టీ అనేది ఏమేమి చెప్పామో, ఏమేమి వాగ్దానాలు చేసామో అవి నిలబెట్టుకోవాలి. ఒక్కటేనండి నా తాపత్రయం, అంతే. మళ్ళీ మిగతా దాని గురించి నేను ఏ రోజు కూడా నేను ఆలోచించలేదు. నాకు అవసరం కూడా లేదు నాకు. ఎందుకంటే కళ్యాణ్ గారు రికగ్నైజ్ చేశారు. ఈరమ్ ఖాన్ అనే అమ్మాయి ఒక ఆవిడ పార్టీలో ఉన్నారు అని చెప్పి రికగ్నైజ్ చేశారు. అది చాలు మనకి. 100 సార్లు వెళ్ళిపోయి కనబడుతుంది, నా ముఖం చూపించుకోలేంటండి? నా వర్క్ లేదా? వర్క్ చేసుకోవద్దా మేము? ఏం ప్రాబ్లమ్స్ రావండి. జనసేన అనేది, సారీ మీరు ఎవరో పెట్టారు జనసేన క్లోజ్ అవ్వడానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే చాలు అని చెప్పేసి. లేదు, జనసేన అనేది క్లోజ్ ఏం అవ్వదు. కానీ బీ పాజిటివ్. చాలామంది, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అంటే నా పరిస్థితిలోని ఇంకొక అమ్మాయి ఉంటే చాలా ప్రాబ్లం పడుతుంది, తన లైఫ్ స్పాయిల్ చేసుకుంటుందని చెప్పేసి నేను అందుకోసం నేను ఈ ఓపెన్లీ నేను చెప్పడం జరిగింది. నేను ఎవరో ఇప్పుడే కదండి అంతా విన్న తర్వాత రాముడు సీతకి ఏమవుతాడో అన్నట్టుగా ఉంది. ఎవరు అండి? ఈశ్వర్ నాయుడు, ఎవరు కత్తిరెడ్డి ఎవరంటండి. నేను పార్టీ నుంచి ఏమి ఆశించట్లేదండి బాబు, నాకేం అవసరం లేదు నాకు. మీరు ప్లీజ్ ఇలాంటివన్నీ చేయకండి. అలా చేసే వీళ్ళు కోఆర్డినేటర్స్ దగ్గర అన్ని దగ్గర వాళ్ళు నా దగ్గర వాళ్ళు నన్ను పిలవడానికే భయపడిపోయారు. అప్పుడు
ఎందుకంటే ఈ రమ్ఖాన్ టికెట్ కోరుకుంటుంది, ఈ రమ్ఖాన్ ఎమ్మెల్యే అయిపోతుంది. మీరు చేసే రూమర్స్ వల్ల నేను చేసే పని ఆగిపోయింది అంటున్నాను. మీకు రూమర్స్ చేయొద్దు ఏంటి. నాకు నేను ముందే చెప్తున్నాను కదా, నాకు పార్టీ టికెట్ ఒకవేళ నా కర్మకాలి టికెట్ ఇచ్చినా సరే ఏంటి, నేను అంత ఖర్చు పెట్టుకునే స్థితిలో నేను లేను. నా దగ్గర లేవు, అంత డబ్బులు లేవు నా దగ్గర. ఓన్లీ క్యాంపెయిన్ మాత్రమే చేయగలను. నా క్యాంపెయిన్ నేను చేసుకోగలను. ఈసారి కూడా నేను 6 years బట్టి ఎవరికి ఓటు వేయలేదు, ఈసారి కూడా ఓటు వేయట్లేదు. నా ఓటు నాకు నేనే వేసుకుంటాను. ఆ రోజు వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది, ఇంకెవరి మీద కూడా నమ్మకం పోయింది నాకు. కళ్యాణ్ గారికి ఓటు వేద్దాం అని చెప్పేసి ఈ పార్టీలోకి వచ్చాను నేను. అర్థం చేసుకోండి బాబు, మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అండ్ ఎవరైనా క్యాంపెయిన్ ఎక్కడ చెప్పాను కదండి, అమలాపురంలో క్యాంపెయిన్ ఉంది. టుమారో రావాల్సిన వాళ్ళు రావచ్చు. చల్లపల్లి క్యాంపెయిన్. అండ్ ఫస్ట్ నుంచి నాది వాక్ విత్ ఇమామ్ ఖాన్ అని చెప్పేసి జనసేన టాంబుల గ్లాస్ గుర్తుని గడప గడపకి తీసుకువెళ్ళడానికి నేను ఫస్ట్ నుంచి, అది పాదయాత్రనే అనుకోండి, లేకపోతే వాక్ విత్ మీ చిన్న మూమెంటే అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి, నేను అది చేయాలనుకుంటున్నారు. సో మీరు ఎవరైనా సపోర్ట్ చేస్తే ప్లీజ్ సపోర్ట్ మీ. నేను కూడా నా హోల్ హార్టెడ్గా నేను ఈ వర్క్ చేస్తాను నేను. అండ్ ప్లస్ ఎవరైనా మళ్ళీ అక్కడ మీరు ఆపాలని నాకు ట్రై చేయకండి ప్లీజ్. నేను చేసే వర్క్ని ఆపాలని ట్రై చేయకండి, అదొక్కటే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మీ నియోజకవర్గంలో మీ విలేజ్లో నేను క్యాంపెయిన్ చేసినా నాకు ఓటు పడదండి. అక్కడైతే టికెట్ ఎవరికి ఇస్తున్నారో వాళ్ళకి ఓటు పడుతుంది, అది గమనించాలి మీరు ఏంటి. నేను కోరుకుంటున్నానా? అన్ని నియోజకవర్గాల్లో తిరిగేసి ఓట్లు ఎవరైనా కోరుకుంటారండి? నేనేం ఓట్లు కోరుకోవట్లేదు, నాకు ఓట్లు పడవు కూడా. నేను క్యాంపెయిన్ చేస్తే అక్కడ ఎవరైతే టికెట్ ఇస్తారో కళ్యాణ్ గారు వాళ్ళకి ఓటు పడుతుంది. ఈ క్యాంపెయిన్ దానికోసమే అని సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను. సో ప్లీజ్. అని మర్చిపోయాను, మీ అందరి గోలలో నేను మర్చిపోయాను. విష్ యూ హ్యాపీ బర్త్డే అంజనాదేవి గారు. మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మా ఇంటి అందరు ఫ్యామిలీ తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. సో ఈ విషయం యాక్చువల్గా నేను చాలా కూల్గా చెప్పాలనుకున్నాను అండి అంజనాదేవి గారు, కానీ ఏమో అవ్వలేదు నాకు. సో రియల్లీ సారీ అండి. ఫస్ట్ అసలు దానికోసమే నేను లైవ్ పెడదాం అని చెప్పేసి అనుకున్నాను. మీకోసమే, స్పెషల్లీ మీకోసం పెడదాం. యాక్చువల్గాని మీ దగ్గరికి రావాలని ఈరోజు నేను చాలా ప్లాన్స్ కూడా చేసుకున్నాను, వచ్చి మీకు విష్ చేయాలని చెప్పేసి. కానీ నా వల్ల అవ్వలేదు. సో మేడం తప్పకుండా మీ దగ్గరికి అయితే ఈ లైవ్ మాత్రం ఎప్పుడైనా సరే మీరు చూస్తే మాత్రం డెఫినెట్లీ నేను మిమ్మల్ని వచ్చి కలుస్తానని చెప్పేసి నా కోరిక, అది నా కోరిక మిమ్మల్ని కలవాలని చెప్పేసి. ఎందుకంటే ఒక చాలామంది చాలా రకాలుగా చాలా పిల్లలు పుడతారు ఏంటి అమ్మ అన్నాక. కానీ మీరు చెప్పాలంటే 3 త్రిమూర్తులను కన్నారు ఏంటి, చిరంజీవి గారు, నాగబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారిని, 3 మంచి వ్యక్తులు ఏంటి. అంత మంచి వ్యక్తుల్ని మీరు ఏమో మాకు బహుమతిగా ఇచ్చారు. సో నేను రియల్లీ నేను ప్రతి ఒక్క ఏ మీటింగ్ వెళ్ళినా సరే ఫస్ట్ మిమ్మల్ని తలుచుకుంటాను. నేను తలుచుకొని ఆ తర్వాత నేను ఒక్కొక్కసారి నాకు అవకాశం వస్తే స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది. మా కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అధినేత గారిని పుట్టించిన అమ్మగారికి పాదాభినందనాలు అని చెప్పేసి. కాజ్ తల్లుల్లో మహామాతృమూర్తి అని చెప్పచ్చు, నేను డెఫినెట్లీ చెప్పచ్చు. ఎందుకంటే అంత మంచి క్వాలిటీస్ ఉన్న పుత్రరత్నాలని కన్నారు మీరు. నేను కళ్యాణ్ గారి కన్నా మిగతా వాళ్ళందరికన్నా సరే మీకు నిజంగా చెప్తున్నాను, నేను అయితే మీకు బిగ్ ఫ్యాన్. నేను చెప్పాలంటే అసలు నేను మెగాస్టార్ ఫ్యామిలీకే బిగ్ ఫ్యాన్ని, అలాగా కాదు. ఫస్ట్ మీకు ఫ్యాన్ నేను, ఆ తర్వాతే మిగతా వాళ్ళందరూ, మీ తర్వాతే మిగతా వాళ్ళందరూని. సో
ఇది ఈ రోజుకి నేను క్లోజ్ చేస్తున్నానండి. సో మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నా బాధ అర్థం చేసుకోండి. అంతేగాని ఇంకా రూమర్స్ చేయొద్దు ప్లీజ్. నాకు సపోర్ట్ చేయండి, నా వర్క్ని సపోర్ట్ చేయండి, అంతే నేను కోరుకునేది అదే. సో జై జనసేన, జై హింద్, ఆల్ ది బెస్ట్. సో అందరు క్యాంపెయిన్ బాగా చేయండి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.